చికెన్ ఎట్లా కడుగుతావమ్మా? అట్లా కడుగుతావా తీసి చిన్న చిన్న ముక్కకు పోయమంటే 5,000 కొట్టాడా? చూచు ఎంత వేసినా తినేస్తావా? వేసుకు తిను నువ్వే సాయంత్రం దాకా. వెయ్యి అమ్మా వెయ్యి, ఎందుకు దాచుకుంటావు? నువ్వు బాగా డబ్బులు ఉన్నావు నువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఇక చికెన్ సగం దాస్తుంది. అమ్మ పరిస్థితి ఇదండి. ఆ పరిస్థితికి బాగానే ఉంది. పొగడీలు వేస్తున్నాను నీకు మీ ముఖానికి. పిల్లలకి చూడండి చికెన్ తెస్తుంది అమ్మ. అలా నా చెప్పులు ఎందుకు వాడేస్తున్నావు అమ్మ అట్లా? కింద ఇయ్యండి. చూడండి ఫ్రెండ్స్, ఒక పకోడి మరి ఎలా చేస్తుందో మనం చూడొచ్చు ఇక్కడే. చెప్పమ్మా ఎలా చేస్తావు పకోడి? అయ్యో నేను బంద్ చేసిన ఫ్యాన్ ఏమన్నా ఘాట్ వస్తుందని. చూడండి ఎంత మంచి మనసు అమ్మది. పిల్లలకు చికెన్ ఇస్తుంది చూడు. వావ్, ఇలా చికెన్ ఇస్తావా మనం ఎప్పటికెప్పుడే? చిన్నపిల్లల గౌన్లు వేసుకుంటావు తల్లి. అవును, అది చిరుతపులిలాగా చూస్తుంది అది. చికెన్ కడుగుతావా అట్లనే వేసేస్తావా? కాదు, చికెన్ కడుగుతావా అలాగనే వేసేస్తావా? ఎందుకమ్మా? అందుకే మరి అలా చూస్తారు జనాలు అందరూ ఎరగబడి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ముందుగా చికెన్ ఆయిల్ అయితే ముందు స్టవ్ పైన పెట్టుకుందమ్మా. తర్వాత వచ్చేసి అది తింటదిలే అమ్మ, దానికి కావాల్సి ఉంటే నీకు ఎందుకు, నువ్వు చేసుకో. చికెన్ అట్లా బకెట్లో ముంచి. కానీ యాక్చువల్గా చికెన్ కడగొద్దు తెలుసా, వాళ్ళు ఆల్రెడీ కడిగి ఇచ్చింటారు కోడిని. ఇప్పుడు మనం కోడిని కాల్చేటప్పుడు మనం ఏం చేస్తామమ్మా? కోడిని చెప్పు. ఇదండి అమ్మ పరిస్థితి. దీని నిండా బిర్యానీ చేయాలంటే నువ్వు ఆయిల్ కాలిపోతుందమ్మా. ఇది పట్టుకో, సింపుల్గా పెట్టాను పడదు. ఇక్కడే పట్టుకోకలేదు, ఎక్కడ పట్టుకున్నా పర్వాలేదు. దేవుడు కాలుతుందా? ఓ, చెత్త వాడనిగా పోతుందండి అమ్మ. చెత్త వాడేసి డ్యూటీ వచ్చింది అమ్మకు. ఎందుకు పెట్టాడు అర్థం. చెత్తలు మీరు సెలబ్రిటీ కదా, మీరే వాడేసుకుంటారా? మెల్లగమ్మా. పుచ్చకాయ తిన్నావా? చెత్త వాడేస్తున్న లక్ష్మి అమ్మ. మూలలు ఎదుర్కొంటుంది అమ్మ. అమ్మ పిల్లి వస్తుంది. నీకే ధైర్యంగా ఉంది, నాకు ధైర్యం లేదు. ఇక్కడ వచ్చేసి లక్ష్మి అమ్మ వాళ్ళ మదర్ అండి. మీరు చూస్తున్నట్టయితే సేమ్ కొంచెం ముక్క అలానే ఉంది. అమ్మ వినాయకుడు. ఎప్పుడు అమ్మ కట్టలు పెడతా ఉంటుంది పైసలు ఇక్కడ. మరి పైసలు ఏడికెళ్ళంటే వస్తావో ఏమో నాకు అర్థం కాదు. ఎప్పుడు మన తిండికి లేవంటుంటుంది. కట్టలు పైసలు. ఇగో టీవీ కొన్నది. ఇంకొకటి ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా మనం ఐటమ్స్ ఏమేమి పెట్టిందో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో వచ్చేసి లైట్ పోయింది, ఈ ప్లగ్ వీకేసింది. ఇగో ఎగ్స్ ఉన్నాయి, ఇంకేంటి పెరుగు, గ్లూకోజ్. ఇగో ఇవన్నీ ఒక్క 1 రూపీ. 1 రూపీ కూడా లేదమ్మా. చూసారా ఫ్రెండ్స్, ఇలా చేస్తుందమ్మా. $8 కంటే పైసలు వేయట్లేదా నువ్వు? ప్రామిస్, నిజంగా అబద్ధం కాదు. నిజంగా అమ్మ, అబద్ధం కాదు. నేను తేలేదు. కావాలంటే నా జేబులు చెక్ చేసుకో. ఎంత మంచి మనసు అమ్మది. ₹100 ఇనికి వెళ్తుందండి చెత్త వాళ్ళకు. చాలా గొప్ప మనసు అమ్మని ఇది. సెలబ్రిటీ రా.
మేము మెట్లు దిగలేకపోతాం. మేము వీళ్ళంటేనే ఉన్నాం. మేము పోలీసులు కాదు. అమ్మ ఎప్పటికి సెలబ్రిటీ, ఎందుకు అట్లా అనుకుంటాం మనం? మరిగిపోతుందండి ఆయిల్. ఇగో ఆయిల్ ఆయిల్ అంటే కట్టేమ్మా నువ్వు. నీకు వాంగ్ ఎక్కువైపోతుంది. కట్టి కట్టి మళ్ళీ ఎగిరినావు. ఏంటిదమ్మా? కట్టి ఆయిల్ మరిగిపోతే మరి కుత్త 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 కుత్తలాడుతుంది. కట్టి ఒకలాడి వంకాయ సెగలేక ఉడికినట్టు అట్లా దాని కింద అది పెట్టినా దాని సెగ లేకుండా ఉడుకుతుంది. అది ఫ్యాన్ పెట్టమ్మా. ఫ్యాన్ పెడతాం ఉండలేదు. ఫ్యాన్ పెట్టి. అయ్యో అమ్మా, అది తీసేసి ఇది పెట్టు అని చెప్పాను. గాలి ఎక్కుతుంది ఎక్కుతుంది ఛార్జింగ్ స్లో ఎక్కుతుంది. అట్లయితే దండమని ఎక్కేస్తుంది. ఇప్పుడు ఎక్కిస్తేనే ఏం చేస్తా దండమని. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అమ్మ ఎలా తయారు చేస్తుందో మీరు కూడా అలా తయారు చేసుకోండి. అమ్మ ఫస్ట్ చికెన్ అలా కడిగి అట్లా పెట్టుకోవాలా పక్కన. గలీజ్ మాటలు వద్దమ్మా, మనం పద్ధతిగా వీడియోలు తీసి మనం పద్ధతిగానే ఇవ్వాలా తెలుసా. తప్పుగా మాట్లాడొద్దు అట్లా. ఇదండి అమ్మ అట్లా గంట పట్టుకొచ్చి అంటే గంట మనం వెంటనే తీసుకోవచ్చుకోవాలా. అది ఓ అమ్మని నాకు నీరసంగా ఉంది. నువ్వే మాట్లాడుకోమని నేను మాట్లాడినా. అమ్మ మా మధ్యలో తలగీరుకోవాలా, అట్లా కళ్ళదలట అనుకోవాలా. జుట్టు రంగు పట్టలేదు. గోగుడు వచ్చేస్తుంది. నా దగ్గర రెడ్ కలర్ వేసుకోవచ్చు కదా ఇట్లా తలకి. అలా రెడ్ పట్టలేదు నాకు. ఎందుకు? నాకు పడుతుంది కదా. నీకు పడుతుందంటే నీ శరీరం నాకు కొంచెం ఎక్కువ కదా. అంత ఈజీ ఎక్కువనే. ఇప్పుడు ఏం వెతుకుతున్నామమ్మ? కారమా? ఉప్పు కారం వేస్తాను. ముద్దు నా సెల్తో కూడా తీ. ఉప్పు ఇంకేం అమ్మ? ఉప్పు కారం అంతే. అట్లా ఉప్పు అట్లా తల్లుకోవాలండి. ఇలా ఉప్పు తల్లుకోవాలి. తర్వాత కారం కూడా అట్లా వేస్తావా? ఫ్యాన్ పని చేసేస్తావా? కన్నులో పడుతుంది. ముద్దు కడుకుని గుర్తు కడగవా? చెప్పు ఒకసారి. అవన్నీ చెప్పక్కర్లేదు. ఉప్పు కారం అండి కలుపుకుని వేస్తుందండి అని చెప్పాలి. ఉప్పు కారం కలిపేస్తుందండి. ఘాటుగా ఉంది. అమ్మ కారం ఎక్కడిది? గుంటూరు కారం అది కాదు. ఎక్కడిది? దేశవాడి. ఏది ఏదది? ఏం కావాలి? నువ్వు తేలేదా? చికెన్ పకోడీ అక్కడ తెచ్చినా కదా అమ్మ. అక్కడ ఉంది ఒక చికెన్ మసాలా అండి, అది కూడా కలుపుకోవాలి మనం. కలపాలమ్మ అది. ఇప్పుడు కొంచెం ముడ్లు ఇలా పెట్టాలి. చికెన్ మసాలా తీసి సిజర్తో కట్ చేసుకోకండి. అమ్మలాగా అలా ఏళ్ళతో దించండి. మూతి ఇలా పెట్టుకొని చూసావంటే అమ్మ రామ మూతిలో పెట్టుకొని అది చినగట్లేదు. పాపం బలం లేదండి. షాక్ కావాలా కత్తెర కావాలా? కత్తెర. నా వీడియో పట్టుకోమని చెప్పాను. ఏది నీ ఫోన్? ఏది అప్పు చేసేస్తున్నారు. ఆడు అలాగే పట్టుకుంటాను పంపుతాను అంటారు అంతే. ఎదవేక్షణలో ఏ పక్క ఉంటుంది చావ్ హై. మరి అందుకే అక్కడ పెట్టమని చెప్పానమ్మా. తీయమ్మ తీ. నెమ్మదిగా తీ. నత్తి అంటావేంటి? ఇక్కడ చికెన్ పకోడీ అయినా లేకపోతే మీ ప్లగ్లో సేల్ పెట్టినా. ఉండండి అమ్మ తల్లి. మధ్యలో వీడియో ఆఫ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అమ్మ ఫోన్కి ఛార్జింగ్ లేదు, లక్ష్మి ఫోన్కి ఛార్జింగ్ లేదండి. అమ్మ అంటుంటే మీరు తిరుగుతున్నారు. అమ్మ అనొద్దండి, అమ్మాయి కదా అంటున్నారు. ఇప్పుడు చూడండి, నయనతారకి నవ్వు వస్తుందంట. నయనతారకి ఎందుకంటే చూడండి ఈ అందం చూడండి ఎలా ఉంది. వావ్, మీరు చూస్తూనే ఉండండి. మీరు ఈ వీడియోలో ఆమె అందం మీకు. శనగపిండి నాదండి, శనగపిండి నాది, ఉప్పు నాది, చిటికడు కారము చిటికడు ఉప్పు వేసిందండి. చూస్తూనే ఉండండి, మీకు చూపించడానికి మీరు రెడీగా ఉంది. చికెన్ పకోడా అండి. టేస్ట్ మీ అమ్మ. పైన కొప్పు దానికి తలుగుతుందండి. ఇగో కొప్పు. కొప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హెయిర్ స్టైల్, ఈమె స్టైల్ చూడండి ఒకసారి. మనము చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఈమె హెయిర్ కూడా పెరిగినట్టుంది. ఎందుకంటే హెయిర్ ప్లాన్ ఏమో చేయించినట్టుందండి, ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇలా కలపాలి చికెన్ పకోడీ. మీరు ఈజీ అండి. అందులో శనగపిండి, ఉప్పు, కారం అంతే వేసింది. ఇంకా మిగతాది మీరు ఇక్కడికి వస్తుందమ్మా. నోరు స్మెల్ దూరంగా ఉండు రాజు.
వీడియోలో నన్ను బ్యాడ్ చేయాలని చేస్తుందండి ఆమె నువ్వు అంతే. చేయట్లేదా నువ్వు చేస్తున్నావు కదా. ఆడియన్స్కి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. రాజండి డబ్బులు ఇస్తున్నాడు అలా చేయించుకుని కనవాళ్ళు నమ్మకుండా అంటున్నాడు. అయ్యి రామ. కానీ ఇప్పుడు ఇందులో చిటికెడు కారం, చిటికెడు ఉప్పు, శనగపిండి వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. సరిపోకపోతే కూడా మళ్ళీ మీరు వేసుకోవచ్చు అండి. చేతి గ్లవ్ వేసుకోవచ్చు, కానీ అమ్మ గ్లవ్ లేవని వేయలేదు. యాక్షన్ చేయకు, గ్లవ్ చేసి నువ్వు వేదికని పొగుడి